ఫ్రెండ్స్, తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ప్రజల కోసం ప్రజాసేవ కోసం ఎంతో కష్టపడుతున్నాడు, అవునా? అయితే కేవలం ప్రజల కోసం కాదండి, తన కుటుంబం కోసం కూడా ఇప్పుడు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆ విషయానికి వాళ్ళ అమ్మగారు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అయితే విజయ్ అలాగే సంగీతలు ఇద్దరు కూడా విడిపోయిన తర్వాత చాలా తీవ్రమైన బాధకి గురైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ వాళ్ళ అమ్మ శోభ గారు, అలాగే తండ్రి చంద్రశేఖర్ గారు. వీళ్ళిద్దరూ కూడా చాలా బాధపడ్డారు. ప్రమాణ స్వీకారానికి తన కోడలు రాలేదని, మనవరాలు రాలేదని చాలా బాధపడిపోయారు. ఎందుకంటే విజయ్ తర్వాత వారసులు వాళ్ళే. ఇక విజయే ఒక్కడే తన కొడుకు. ఎందుకంటే ఒక సిస్టర్ పుట్టినప్పటికీ కూడా తను చనిపోయింది. ఇక విజయే వాళ్ళ ఇంటి మొత్తానికి ఏకైక వారసుడు. మరి ఆ వారసుడికి ఇద్దరు పిల్లలు ప్రమాణ స్వీకారానికి రాకపోతే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అయితే ఆ బాధ విషయంలో తల్లి ఎంతో ఫీల్ అయ్యారనమాట. నేను అసలు ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదురా, నీ ప్రమాణ స్వీకారం అనేది చాలా గొప్పగా జరగాలనుకున్నాను. ఎందుకనంటే 27 సంవత్సరాల పాటు నీ పిల్లలు, నీ భార్య నీకు సపోర్ట్ ఇవ్వబట్టే ఇంత అద్భుతంగా నువ్వు ముందుకు రాగలుగుతున్నావు. అలాంటప్పుడు మరి వాళ్ళని నువ్వు దూరం చేసుకోకూడదు కదా అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పారు. అయితే ఆ సమయంలో విజయ్ వాళ్ళ తల్లికి మాట ఇచ్చారు. అదేంటి అంటే, ఇక ఎప్పుడు కూడా నేను వాళ్ళని దూరం చేసుకోను, నేను ఎట్లా అయినా సరే వాళ్ళని నచ్చచెప్పి నా వైపుకు తిప్పుకుంటాను. నేను గతంలో కానీ, ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ ఏదైనా చిన్న పొరపాటు చేసినా కూడా దాన్ని పూర్తిగా సరిదిద్దుకుంటాను. అలాగే నా భార్య విషయంలో కూడా నేను దాన్నే ఎక్స్పెక్ట్ చేస్తాను. నువ్వేం బాధపడకు మమ్మీ అని చెప్పేసి తనకి మాట ఇచ్చాడట. అయితే ఈ మాట విషయంలో రీసెంట్‌గా విజయ్ వాళ్ళ మదర్ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే మీరందరూ అనుకున్నట్టుగా అవన్నీ రూమర్స్ అని. అయితే నా కొడుకు అలాగే నా కోడలు ఇద్దరు కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని. గతంలో వాళ్ళకొచ్చిన విభేదాలు కరెక్టేనని. కానీ తర్వాత ఆ విభేదాల విషయంలో మా అబ్బాయి చాలా క్లియర్‌గా అన్ని విషయాలు తేల్చుకున్నాడని. ఇంతకు మించి నాకు కావాల్సిన ఆనందం మరొకటి లేదు అంటూ ఆవిడ ఆ ప్రామిస్‌ని చాలా హ్యాపీగా తీసుకున్నారనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.